అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ ఎన్నికల ప్రచారాలు 3 రోజులే ఉండడంతో మెదక్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావుకు మద్దతుగా మాధవనేని మంజుల ఈరోజు ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. సిద్దిపేట పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినారని చెప్పవచ్చు. చెప్పండి మేడం, అంటే ప్రచారం ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? ప్రచారం చాలా బాగుందండి. ప్రజల నుంచి మీరు ఎందుకు వచ్చారు మేడం, మేము కంపల్సరీ బీజేపీ పార్టీకే వేస్తాము, ఈ జన్మ ఎత్తినందుకు వాళ్ళకి వేయడమే మా జన్మ సార్థకం అవుతుందని చెప్తున్నారు. చాలా మంచి స్పందన ఉంది. మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం నాకుంది. అంటే బీజేపీ పార్టీకి సంబంధించి మోడీ హవా ఎక్కువ ఉంది, ఒక అయోధ్య అంశం కూడా కీలకంగా ఉంది. ఆ విషయంలో ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందని చెప్పవచ్చు? ప్రజల అయోధ్య విషయం అని కాదండి, ఫస్ట్ నుంచి అయినా కానీ అయోధ్య అనేది ఒకటి కంపల్సరీ. నరేంద్ర మోడీ గారు అంటే అభిమానము. 500 సంవత్సరాల నుంచి మన యొక్క కోరిక నెరవేరింది అయోధ్య వల్ల. రామ మందిరం నిర్మించారు. ప్లస్ 140 కోట్ల జనాభాను తన కుటుంబంగా భావించి మన గురించి మాత్రమే శ్రమిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దేశ అభివృద్ధి కోసం మాత్రం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ముస్లిం మహిళలకు కానీ, వాళ్ళకి త్రిపుల్ తలాక్ రద్దు చేయడం కానీ, 33% స్త్రీలకి చట్టసభల్లో మనకు అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల నరేంద్ర మోడీ గారికి 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని నా కోరిక. అది కంపల్సరీ నెరవేరుతుంది. ప్రజలలో చాలా విశ్వాసం ఉంది. మన విశ్వగురువు నరేంద్ర మోడీ గారు గెలుస్తారని నమ్మకం నాకు ఉంది. అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో మీరు ప్రచారం చేస్తున్నారు. తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు? తోటి మహిళలకు నేను చెప్పేది ఏంటంటే, 3వసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాము. మన పిల్లల భవిష్యత్తు గురించి, దేశము మంచిగా ఉండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీకు భారతీయ జనతా పార్టీకి మధ్యలో వారధిగా రఘునందనరావు గారు ఉంటారు. మీ సమస్యలన్నీ తను నెరవేరుస్తారు. కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. అంటే దేశ సేవలో ముందుండి పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. అందరూ కూడా ఈ యొక్క బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి మాధవనేని రఘునందనరావు సతీమణి మాధవనేని మంజుల చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.